మన చెయ్యి ఈ మందిరం కోసం పని చేయకపోతే ఈ చెయ్యి చచ్చిపోయినట్టే. అర్థమైంది. మన కాలు మందిరం కొరకు పని చేయకపోతే కాలు చచ్చిపోయినట్లే. ఈ స్వభావంలోనికి రావాల. ఎప్పుడైతే ఈ స్వభావంలోకి వస్తామో దేవుని పని నిమిత్తమై మనం వేగిరిపడి పని చేస్తాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వల్ల పాలు పంపులు పొందబోతున్న మనము ఇప్పుడు ఎన్ని అవయవాలు దేవుని కోసమై పని చేసినాయి జ్ఞాపకం చేసుకున్నాం. ఎట్లా వల్ల పాలు పంపులు పొందుతాం? పాత్ర రాగానే చెయ్యి లేపితే సీఎంలో లేపవచ్చు. యేసు ప్రభు వస్తారు రెండవ రాకల్లో. పని చేసిన వాళ్ళు నాతో పాటు పాలు పంపులు పొందటానికి రండి అని పిలుస్తాడు ఆయన. ఇప్పుడు ఎంతమంది వెళ్తారు పాలు పంపులు పొందటానికి అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. అందుకని అక్కడ రాయబడుతుంది, మిమ్మల్ని మీరే అప్పగించుకొనుడి, మిమ్మల్ని మీరే యోచించుకొనుడి అంటాడు.